ప్రైవేట్ దవాఖానల వైద్యం అంటే అడుగడుగున ఫీజు కట్టాలి. అందుకే వాళ్ళకి పోవడే ఆల్చం. ఏమైందమ్మా ఏమైంది అని ఎదురొచ్చి మరీ లోపలికి తోలుకోపోతారు. దగ్గరుండి అన్ని పరీక్షలు చేసి మందులు ఇస్తారు. అట్లని సర్కార్ దవాఖానల చూడరా అని అంటే చూస్తారు, కానీ ఏనో తాన. అందుకే దవాఖానకు వస్తున్న రోగులను నర్సమ్మలు డాక్టర్లు ఏ పాటి పట్టించుకుంటుర్రు అని నల్గొండ జిల్లా సబ్ కలెక్టర్ సారు చెకింగ్లకు పోయిండు. చూడుర్రి. మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్లా నల్గొండ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ సారు చెప్ప పెట్టకుండా పోయి చెక్కింగ్లు చేసిండుగా. ముందే వస్తున్నా అని చెప్తే అన్నీ సర్దుకొని తయారు ఉంటారనుకున్నాడో ఏమో గాని గిట్ల ఏ ముచ్చట చెప్పకుండా పోయి దాఖానా అంతా కలే తిరిగిండు. ఓపీకి పోయిన సారు పేషెంట్ల మంచి షెడ్డలు అరుచుకుండు. డాక్టర్లు టైంకు వస్తుర్రా అమ్మా, నర్సమ్మలు మీతోని మంచిగా ఉంటుర్రా, టైంకు రావాల్సిన సూది మందులు ఇస్తుర్రా అని అడిగి తెలుసుకుండు. అయితే సార్ వచ్చిన టైంకు ఓపీలో ఉండాల్సిన డాక్టర్లు ఇంకా డ్యూటీకి రాలేదట. దీంతోని అటెండెన్స్ రిజిస్టర్ తెప్పించుకొని ఎన్ని గంటలకు రావాలి, ఎన్ని గంటలకు వస్తుర్రు, రోజు ఇదే కథ నడుస్తుందా ఎట్లా అని హద్రి కమ్మలు మల్లేసి చూసిండు. పొద్దున 11 అవుతుంది, ఇప్పటిదాకా డ్యూటీకే రాలేదంటే వీళ్ళు పనితనం ఏందో నేను కలెక్టర్ మేడంకు చెప్తా. టైంకు రాకుండా ఈ డాక్టర్లు పేషెంట్ల కోసం ఇంకేమైనా కొత్త మందులు కనిపెడుతుర్రో లేకుంటే ఇంకేమైనా ప్రయోగాలు చేస్తుర్రో తెలియదు కానీ డ్యూటీకి డుమ్మా కొట్టి లాపర్వా చేస్తున్న వాళ్ళను మాత్రం అసలు ఇడిచిపెట్టేదే లేదన్నట్లు మాట్లాడుకొచ్చిండు. ఎవళ్ళైతే పర్మిషన్ లేకుండా కొలువుకు ఎగనామం పెట్టిర్రో వాళ్ళ లిస్టు తయారు చేసి నా తానికి రావాలి, మీకు సన్మానం చేసేది ఉందని ఆర్డర్ వేసిండు. అంతేకాదు సర్కార్ ఎన్నో తిప్పలబడి నడిపిస్తుంది. అసొంటి దాఖాలకు షెడ్డ పేరు తీసుకొచ్చే పని ఎవ్వళ్ళు చేసినా ఊకునే ముచ్చటే లేదని గరమేయండు. ఆయన సబ్ కలెక్టర్ సారు మీరంటే పెద్దోళ్ళు టైంకి వస్తారు, వాళ్ళని రమ్మంటే ఎట్లా సారు, వాళ్ళకు వాళ్ళు చేసే కొలువు కాకుండా బయట 190 పనులు ఉంటాయి, గవన్నీ ఇడిచిపెట్టి టైంకు రమ్మంటే వాళ్ళ మనసు ఎంత బాధపడుతుంది సారు. వచ్చిన పేషెంట్లను కాదని బయట 101 పనులు చేసుకుంటున్న వాళ్ళను మెచ్చుకునేది పోయి గిట్ల గరమవుడు మంచిది కాదు సార్ అని అనుకుంటుర్రు. ముచ్చట చూసిన అక్కడి జనాలు.